కానీ కొంతమంది మరి విపరీతంగా నమ్ముతారండి. ఏమన్నా ఏ పని చేయాలన్నా ఉదయం లేచి ఈ పని చేయాలంటే చేయొచ్చా అని చాలా అంటే మూఢనమ్మకం అనేదాకా వెళ్ళిపోతుంది మూఢభక్తి. అలాంటి వాళ్ళకి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది మూఢనమ్మకం కాదు. ఫస్ట్ జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రం మాత్రమే. శాస్త్రాన్ని నువ్వు పాటించాలి. అంతేకాని జ్యోతిష్యానికి సంబంధించినటువంటి నేను ఇది ముట్టుకుంటే నాకు ఏదో అయిపోతుంది, లేదా ఈ వస్తువు ఇంట్లో ఉంటే ఏమైపోతుంది, లేకపోతే ఈ వీధిలో ఇక్కడ ఇది దండం పెట్టుకుంటే ఏమైపోతుంది, అంటే ఈ సమయంలోనే ఇలా అయితే ఇలా అనేటువంటిది మన యొక్క మూఢత్వానికి పూర్తి స్థాయిలో మనం శాస్త్రం ఎప్పుడు కూడా మూఢత్వాన్ని ప్రేరేపించదమ్మా. సనాతన ధర్మం ఎప్పుడు కూడా మూఢత్వాన్ని అస్సలు ఒప్పుకోదు. కానీ ప్రస్తుతం అనేటువంటిది ఏం జరుగుతుందంటే ఇది చేయకపోతే ఏదో అయిపోతుంది అనేటువంటి భావనని చాలా మంది పెంపొందిస్తున్నారు. దానివల్ల మాత్రమే అమ్మా. భగవంతుడు అనేటువంటి వాడు సాడిస్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకో. నవగ్రహాలు అనేటువంటి వాళ్ళు సాడిస్టులు కాదు. మనం ఇది చేస్తేనే వీళ్ళకి ఫలితం ఇస్తారు, ఇది చేయకపోతే ఇంకోటి ఇస్తారు అనేటువంటిది ఎప్పుడు ఉండదు. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటి దాన్ని శాస్త్రంగానే చూడండి.